హాయ్ అండి. ఇదైతే మధ్యాహ్నం నుంచి అయితే ఇంక దేవుడి మందిరం మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి. ఉదయం నుంచి ఇల్లు మొత్తం నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాను కదా! బెడ్‌షీట్లు అన్నీ ఉతికేసాను. ఇంక ఇల్లంతా మాప్ పెట్టేసాను. ఇంక మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత అయితే ఇంక దేవుడి మందిరం మొత్తం ఇలా క్లీన్ చేస్తున్నాను. తప్పకుండా నెలకు ఒక్కసారైనా దేవుడి మందిరం శుభ్రంగా డీప్ క్లీన్ చేసుకోవాలి. దుమ్ము మసి అంతా పేరుకుపోయి ఉంటుంది. అలా అస్సలు ఉండకూడదు. బూజు అస్సలు పట్టకూడదండి. నేనైతే నెలకి ఒక్కసారి అమావాస్య తర్వాత అయినా కానివ్వండి, పీరియడ్స్ తర్వాత అయినా కానివ్వండి, తప్పకుండా నెలకు ఒక్కసారైనా ఇలా శుభ్రంగా డీప్ క్లీన్ చేస్తాను. ఇలా అయితే ముందు దేవుడి మందిరం మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. పటాలన్నిటికీ గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టేసి మొత్తం సర్దేశాను. తర్వాత దేవుడి మందిరంలోని ప్రమిదలు మొత్తం కూడా చిన్న చిన్న విగ్రహాలు మొత్తం కూడా క్లీన్ చేసుకొని గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టేసుకుంటున్నానండి. మనం దేవుడి మందిరం క్లీన్ చేసినప్పుడు తప్పకుండా అగరబత్తి అయినా ఒక్క వెలిగించేసి ఏదో ఒకటి నైవేద్యం పెట్టాలండి. అస్సలు అట్లా ఖాళీగా వదలకూడదనమాట. చెంబుతో నీళ్లు మాత్రం కంపల్సరీగా పెట్టాలి. దేవుడి మందిరం విషయంలో ఈ తప్పు అస్సలు చేయకూడదనమాట.